రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను ఫెయిల్ అయిపోయాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అయ్యి, నిరుద్యోగులకు 4500 ఏది, ప్రతి ఒక్కరికి పెన్షన్లు అన్నాడు 1500, 2500, 3000. అరవది తులం బంగారం అన్నాడు. 1,00,000 రూపాయలు మీరు వెళ్ళి అప్పులు తీసుకుంటారా 2 లక్షలు ఇస్తానన్నాడు. దేన్ని బట్టి? డాక్టర్ కేఎఫ్ఎల్ నాకు ఉన్నాడు, డబ్బులు తీసుకొస్తాం. ఒప్పుకున్నా, నేనే కదా ఆ రోజు సపోర్ట్ చేశాను. బట్టి విక్రమార్కి ఇస్తుంటే ఆపింది ఎవరు? ఫైట్ ఇచ్చింది ఎవరు? రాహుల్ గాంధీకి అల్టిమేటం ఇచ్చింది ఎవరు? నువ్వు రేవంత్ రెడ్డిని అడుగు. ఎప్పుడైనా నువ్వు కలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి మీరే కారణమా? రేవంత్ రెడ్డి 1 of the 3. ఉత్తమ్ కుమార్ రెడ్డికా, బట్టికా, రేవంత్ రెడ్డికా ఫైట్ ఇచ్చిన వాళ్ళు 6-7 ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, 7-8 మంది. కానీ ముగ్గురులో ఫైనల్ లిస్ట్ లో ఉన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డాడు, మంచి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది, బయటకు తీసుకొచ్చాడు. ఇవన్నీ సత్యాలు, క్రెడిట్ ఇచ్చి తీరాలి. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పు అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చి. అసలు నిరుద్యోగులు అయితే బయటకు రాని మన ఓయిలో కొట్టబోయారు, కొట్టకూడదు. కానీ ఎందుకు? ఆడి జాబులో 4500 తినడానికి తినలేదు నిరుద్యోగులకి, వీళ్ళేమో లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. కేసీఆర్ కొడుకు